కాలు తడుపుదామని. ఇదో పడిపోతుంది చూసుకున్నా పద. ఇక్కడ ఉంటే వాటికి నీళ్ళు ఇస్తావు. నువ్వు కూడా రా. అంతా సచ్చినోళ్ళేనే. ఎవరైతే మనకి ఏమిటిది రాగన్న శవాల్ని దోచుకోవడం? దోచుకోవడానికి సచ్చినోళ్ళైతేనే బతికినోళ్ళైతేనే. పగడాల సుబ్బయ్య. పగడాల సుబ్బయ్య ముక్కు పడవా? దీన్ని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? హారి కసాయోడా వీడెవడో ఇంకా బతికే ఉన్నాడే. సుబ్బయ్య సుబ్బయ్య వీడెవడు నీకు తెలుసా? సుబ్బయ్య నేను బిజిని. మీ నాన్న నీకు నిధికి దారి చెప్పాడుగా, ఆ దారి నాకు చెప్పు. చెప్పు సుబ్బయ్య. ఎక్కడుంది నాయనా? నేను ఎలాగూ బ్రతకను, నీకు ఆ దారి చెప్తాను. నిధి నల్లమల కొండల్లో. అబ్బా ఇప్పుడే మంచి కావాల్సి వచ్చాయా? నాగన్న వెళ్ళి మంచి వెళ్తే. అమ్మా అబ్బా నేను లేకుండా రహస్యం తెలుసుకోవాలనా? నువ్వు కూడా అదృష్ట రేఖ ఉదయిస్తే గుహకి దారి కనిపిస్తుంది. బాగా విన్నావా? ఇంకో నీళ్ళు ఎదుకో. చచ్చిపోయాను. ఓయ్ కొడుకు, ఎంత మోసం చేసావురా కొడుకు, ఎంత మోసం చేసావురా కొడుకు, ఎంత మోసం చేసావురా. అబ్బాయా ఓ అబ్బాయా, విధి రహస్యం నీతో ఏమైనా చెప్పాడా? ఏదో చెప్పు. చెప్పనంత వరకే నేను బతికుంటాను. అమ్మో నువ్వు తాగడానికి వీల్లేదు అబ్బాయా. నువ్వు చేస్తే మాకు విధి రహస్యం ఇంకెవరు చెబుతారు అబ్బాయా? పడుకో పడుకో. మా నాయనే పట్టు పట్టు. అమ్మో అమ్మో. నీ వైద్యం వల్ల బతకడు. ఒక మంచి వైద్యుని చూడాలి, మందు వేయించాలి. అయ్యో ఊర్లోకి వెళ్తే నన్ను పట్టుకుంటారే. ఇప్పుడు ఏమిటి చేయటం? ఈ ఏటి నుంచి నా పేరు పగడాల సుబ్బయ్య, వీడి పేరు సుబేదార్ సుందరయ్య. నీ పేరు నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. దిరుసులు మార్చుకుందాం. మార్చుకో. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంత తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళ